లే విద్యానగర్ పోలా వస్తావా? లేదన్నా, గ్యాస్ ఖాళీ అయిపోయింది. పోయేటప్పుడు వేసుకుందాం అంట, రారా? 500 రూపాయలు అవుతుందన్నా. 300 రూపాయల్లో క్యాబే వస్తుంది, నీకెందుకు 500 రూపాయలు వేయాలరా? వాళ్ళ క్యాబ్ లోనే పోండి, నా దగ్గరకు వచ్చి ఎందుకు బేరం ఆడుతున్నారు? రానంటే చెప్పు, నాకెందుకు ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? నా విద్యానగర్కి వస్తారా? కూర్చోండి సార్. అవుతుందన్నా అన్నా 200 అవుతుందన్నా. ఏం లే, నాకు 500 చెప్పి అతనికి 200 చెప్తున్నావు. రేట్ ఏం తక్కువ చేయలేదు, అక్కడ డ్రాప్ చేయడానికి 200 అవుతుంది. ఇప్పుడన్నా 500 అన్నావు కదరా బ్రదర్? నాకు 500 చెప్పారు, మీరు వచ్చిన తర్వాత మీకు 200 చెప్తున్నారు. అందరికి ఇలాగే మోసం చేస్తారు. దిగండి బ్రదర్. అన్న విజయనగర్ పోయి 200 కదా, మీరు ఎందుకైనా 500 అడిగినారు? అవును సార్, అడిగినాను. వాళ్ళకంటే 500 అవుతుంది. లే క్యాబ్ లోనే పోతా, నీడే నీకెందుకు వేయాలి 500? సరేలే పో. అదే మాట పదే పదే ఎందుకు చెప్తున్నావు నాకు? అందరినీ ఒకేలాగా చూడు, వేరే వేరే లాగా చూసేకపోవద్దు. నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నావు నువ్వు? నేనేమన్నాను? విద్యానగర్కి వస్తావా అని అడిగాను. నువ్వు ఎలా అడిగావంటే లే విద్యానగర్కి వస్తావా అని అడిగావు. అదే ఆ సార్ అయితే అన్నా విద్యానగర్కి వస్తారా అని అడిగారు. దీంట్లోనే ఉందన్న వ్యత్యాసము. దాంట్లో ఏముంది వ్యత్యాసం? ఇద్దరు ఒకేలాగా అడిగాం కదా. లే అన్నావు కదా, ఆ మాట నీ కింద పనిచేసేవాళ్ళు నన్ను. మాలాంటి కష్టపడి పనిచేసేవాళ్ళని కాదు, కష్టపడి సంపాదించిన డబ్బులతో ఆటో తీసుకున్నాను. మీలాంటి వాళ్ళు వచ్చి మర్యాద లేకున్నట్టు మాట్లాడితే మేము బాడీకి ఎలా వస్తాం అనుకున్నావు? మాకు ఎవరైతే మర్యాద ఇస్తారో మేము వాళ్ళ కోసం పనిచేస్తాం. కూర్చోండి అన్న. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.